బాహుబలి 1 అండ్ 2 క్రియేట్ చేసిన ఒక మ్యాజిక్ కావచ్చు, లేకపోతే హిస్టరీ కావచ్చు. దాన్ని ఏ సినిమాలు కూడా బ్రేక్ చేయలేకపోయినాయి. హ్మ్. ఇప్పటికి కూడా 'బాహుబలి' అనగానే ఒక వైబ్ అయితే ఉంది. సో, మనకి 'బాహుబలిలో' క్యారెక్టర్లు కూడా వెరీ పాపులర్ అయిపోయినాయి. లైఫ్‌లో కూడా వాటిని మనం వాడుతున్నాము. ఆ స్థాయిలో 'బాహుబలి' అనేది ఇండియా వైజే కాదు, వరల్డ్ వైడ్ కూడా పాపులర్ అయింది. ఇప్పుడు దాన్ని ఉపయోగించుకొని వీళ్ళు 'బాహుబలి 3' పేరుతో ఒక యానిమేటెడ్ ఫిల్మ్ తేబోతున్నారు కాబట్టి, దానికి ముందుగా ఒక గ్రౌండ్ సెట్ చేయడం కోసం 'బాహుబలి ద ఎపిక్' అనే పేరుతో 2 బాహుబలిలని కలిపి ఒక బాహుబలిగా 3 గంటల 45 నిమిషాలు లెంగ్త్‌తో రిలీజ్ చేశారు. హ్మ్. సో, ఇది ఆహ్, ఎవరు కూడా మామూలుగా అయితే ఈ 'బాహుబలి' చాలామంది చాలా సార్లు చూసేసుంటారు. మళ్ళీ ఓటీటీలో వచ్చింది, టీవీల్లో వచ్చింది, డౌన్‌లోడ్‌లు ఇలాగా 'బాహుబలిని' చూడనోళ్ళు ఎవరుండరు. అలాగా చూసేసినాక మళ్ళీ రిలీజ్ చేయడం, అది కూడా పెద్ద గ్యాప్ లేదు. 2017లో సెకండ్ పార్ట్ వస్తే 25లో మళ్ళీ రిలీజ్ చేయడం 8 ఇయర్స్‌కి హ్మ్. అనేది అందరూ కూడా ఇప్పుడు ఎవరు చూస్తారబ్బా! 3 గంటల 45 నిమిషాలు థియేటర్‌లోకెళ్ళి అంటే ఒక 5, 6 గంటలు ఒక హాఫ్ డే దీని మీద పెట్టాలి అనేది అనుకున్నారు. కానీ బ్రహ్మాండమైన రెస్పాన్స్ అయితే వచ్చింది. సో, దీని కలెక్షన్‌లు చూస్తుంటే ఈజీగా 200, 300 కోట్లు వచ్చే అవకాశం అయితే ఈజీగా ఉంది. 500 కోట్ల క్లబ్‌లో చేరిన ఆశ్చర్యం లేదు. సో, రీ రిలీజ్‌ల్లో సినిమాల్లోనే ఇది మళ్ళీ రికార్డ్ క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సో, మనకి ఇప్పటివరకు ఏందంటే ఇండియాలో టాప్ 10 ఫిల్మ్స్‌లో మన రాజమౌళివే 2 ఫిల్మ్స్ ఉన్నాయి. టాప్ 8 అంటే 1000 క్రోర్స్ కలెక్ట్ చేసిన సినిమాల్లో రాజమౌళివే 2 సినిమాలు. తెలుగులో 4 ఉంటే అందులో 2 ఆయనవే ఉన్నాయి. సో, ఇండియాలోనే. సో, ఈ రికార్డ్ ఇంకా ఏ డైరెక్టర్ కూడా బ్రేక్ చేసే అవకాశం కనబడలేదు. హ్మ్. సో, మనకి టాపు 8 సినిమాలు అంటే 1000 కోట్లు కలెక్ట్ చేసిన 8 సినిమాల గురించి చెప్పుకుంటే 'దంగల్' నంబర్ 1లో ఉంది. అది 2024 కోట్లు కలెక్ట్ చేసింది. 'బాహుబలి 2' 1742 కోట్లు. 'పుష్ప 2' 1640 కోట్లు. 'కేజీఎఫ్ 2' 1117 కోట్లు. 'జవాన్' 1142 కోట్లు. 'పఠాన్' 1042 కోట్లు. 'కల్కి' 1019 కోట్లు. ఇది ఈ 8 సినిమాలు 1000 కోట్ల దాటిన సినిమాలు. అంటే 2000 కోట్లు ఒకటుంటే ఇంక 1000 కోట్ల పైన ఉన్నవి 7 సినిమాలున్నాయి. సో, ఇందులో మనకి 4 సినిమాలు తెలుగులోనే ఉన్నాయి. ఇక దాని తర్వాత కూడా మళ్ళీ తెలుగే 'యానిమల్' ఉంది. అంటే 9వ ర్యాంక్‌లో కూడా 'యానిమల్' ఉంది. హ్మ్. అది కూడా 900 కోట్లు. అది కొద్దిగా కష్టపడితే అది కూడా 1000 కోట్లకెళ్ళిపోయేది. ఇక 10థ్ వచ్చి 'బజరంగ్ భాయిజాన్' ఉంది. సో, హ్మ్. ఈ ఈ లెక్కలో ఇప్పుడు ఈ 10లోకి లేకపోతే టాప్ 20లోకి 'బాహుబలి ఎపిక్' కూడా ఎళ్తుందా అన్న ఊహాగానాలైతే వచ్చాయి నిన్న రెస్పాన్స్‌కి. సో, దీని కలెక్షన్‌లు ఎలా ఉన్నాయి? దీని ముందుకెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే 'కాంతార' కూడా ఆల్మోస్ట్ 600 కోట్ల దీంట్లోకి వచ్చింది. అంటే టాప్ 20లోకి 'కాంతార' కూడా ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓకే. సో, అలాంటప్పుడు ఈ మళ్ళొక సౌత్ సినిమా, మళ్ళీ రీ రిలీజ్ సినిమా, దీనికి పెద్ద బజ్ లేదు, పెద్ద మార్కెటింగ్ ఏం చేయలేదు దీనికి నిజానికి. మామూలుగా అయితే రాజమౌళి మార్కెటింగ్ కింగు. మన నార్త్ ఇండియా దగ్గర నుంచి, మణిరత్నం దగ్గర నుంచి ఆహ్, రాజమౌళి దగ్గరే నేర్చుకున్నారు. ఈవెన్ 'పుష్ప 2' సుకుమార్ వాళ్ళు కూడా రాజమౌళి గైడెన్స్‌లోనే దాన్ని చేయగలిగారు. లేకపోతే అది కూడా ఆ స్థాయికి వెళ్ళేది కాదు. హ్మ్. సో, మార్కెటింగ్‌లో మాత్రం రాజమౌళిని కొట్టేవాడు ఎవరు లేరు డైరెక్టర్ల పరంగా. సో, అందువల్ల కానీ దీన్ని ఆయన ఎందుకోనో అంత స్థాయిలోకి దీన్ని మళ్ళీ ప్రమోట్ చేసి చేసాడు. చేసుంటే మాత్రం ఇది ఖచ్చితంగా టాప్ 20లోకి వెళ్ళిపోయేది. హ్మ్. కానీ మరి ఎందుకనో ఆయన బిజీగా ఉండడం కావచ్చు, దీన్ని చేయలేదు. ఓన్లీ ఇది తెలుగులోనే ఎక్కువగా పెర్ఫార్మ్ చేస్తుంది. మిగతా వాటిలో నామకే వస్తుంది. ఎందుకంటే ప్రమోషన్స్ గాని ఏమి లేవు. తెలుగులో కూడా పెద్ద ప్రమోషన్ ఏమి లేదు దీనికి. ఓకే. అలాగా వదిలేసారనమాట. సో, అయినప్పటికి కూడా నిన్న చూస్తే మనకి ఫస్ట్ డే 10,40,00,000 నెట్ ఓన్లీ ఇండియా కలెక్షను. హ్మ్. 10,40,00,000 నెట్ కలెక్షను నిన్న ఈవెనింగ్‌కి సాకినీల్ డాట్ ప్రకారం. ఈరోజు కలెక్షన్లు దాదాపు 15 క్రోర్స్ వరకు చేస్తాయని చెప్తున్నారు. సో, 15-20 చేసే అవకాశం ఉంది. ఎందుకంటే టాక్ బాగొచ్చింది. ఈ సినిమా చూసి ఎవరు కూడా బోర్‌గా ఫీల్ కాలేదు. రెండోది 3 గంటల 40 నిమిషాలనేది వర్త్ అని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు సాటర్‌డే, సండే కాబట్టి
దాని మీదనే ఎక్కువ పెట్టే అవకాశం ఉంది. మనకి దీని కాంపిటీషన్ కూడా ఇప్పుడు ఏం లేవు. మాస్ జాతర అది ఆల్రెడీ టాక్ బాలేదు. సో కలెక్షన్‌లో చూస్తే కూడా నేను బుక్ మై షోలో మార్నింగ్ చూస్తే బుక్ మై షోలో గంటకి 54,000 మాస్ జాతర ఉంటే ఇదేమో 1,44,000 దీనికుంది. అంటే ఆల్మోస్ట్ డబుల్ పైన దీనికుందనమాట. ఏది 'బాహుబలి ద ఎపిక్‌కి'. సో అంటే మాస్ జాతర ఓన్లీ మాస్ మాత్రమే ఆ సినిమాలో టైటిల్ లాగే మాస్ మాత్రమే చూసే అవకాశం ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ గానీ, లేకపోతే ఎప్పుడూ సినిమా చూడనోళ్ళు కూడా 'బాహుబలికి' వెళ్ళే అవకాశం ఉంది. చాలామంది 'బాహుబలి 1 అండ్ 2' చూసి ఉండరు సరిగ్గా. 1 చూసి ఉండరు చాలామంది. 2 చూసి ఉండొచ్చు. ఎందుకంటే 'బాహుబలి' డిస్కషన్ వచ్చినాక 2 చూసుంటారు. మిగతా ఎక్కడో టీవీల్లో ఆడ ఈడ చూసుంటారు. కానీ బిగ్ స్క్రీన్ మీద 2 చూసినోళ్ళు తక్కువ మంది ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా దీనికి వెళ్ళే అవకాశం ఉంది. చూసినా కూడా చాలా ఇందాక మార్నింగ్ కూడా ఒక ఆయన కనబడి నేను 2 చూశాను, 2 సార్లు చూశాను. మళ్ళీ ఇప్పుడు చూస్తే నాకు చాలా ఫ్రెష్‌గా ఉంది. చాలా బాగుంది అని ఒక 10 నిమిషాలు రాజమౌళిని సినిమాని పొగిడేసి వెళ్ళారు. సో ఆయన కూడా సినిమా రంగంలో ఉన్న వ్యక్తే. కాబట్టి ఇలాగా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బయటకొచ్చి ఈ సినిమా చూడమని 10 మందికి చెబుతున్నారు కాబట్టి ఈరోజు ఇది 10 కోట్లు అనేది 20 కోట్లు కూడా సెకండ్ డే కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఓవరాల్‌గా వీకెండ్‌కి వచ్చేసరికి ఈజీగా 50 కోట్ల మార్క్‌ని క్రాస్ చేస్తుంది. అయితే దీనికి వీళ్ళు గాని ప్రమోషన్‌లు గాని ఇచ్చి దీన్ని మళ్ళీ ఒక పాన్ ఇండియా లాగా గాని ప్రమోట్ చేసునుంటే ఖచ్చితంగా ఇది ఫస్ట్ డేనే 100 కోట్లు కలెక్ట్ చేస్తున్నా కూడా ఆశ్చర్యం లేదు. వీళ్ళు పాన్ ఇండియా లాగా చేయలేదు కాబట్టి ఓన్లీ తెలుగులోనే దీనికి కలెక్షన్లు ఉన్నాయి. మనకి నిన్న చూస్తే థియేటర్ ఆక్యుపెన్సీ కూడా తెలుగులో 63.63% ఉందన్నమాట. సో అది ఒక రిలీజ్ సినిమాకి చాలా మంచి ఇదని చెప్పొచ్చు. ఇవాళ మనకు తెలుసు థియేటర్కి వెళ్ళడం అంటేనే జనాలు ముందు వెనుక ఆలోచించుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అటువంటిది ఈ సినిమాకి 63% ఫస్ట్ డే ఉండడం అనేది ఖచ్చితంగా రిలీజ్ సినిమాలకి రికార్డ్ అని చెప్పొచ్చు. అది ఈరోజు ఈజీగా 80-90% కలెక్షన్లు పెరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మనకి ఈ యాప్ల ట్రెండ్ చూస్తేనే కనబడుతుంది. ఇదేమో దారుణంగా పడిపోతుంది గంటకి. ఇది మాస్ జాతర బుకింగ్స్. ఎందుకంటే ఏమన్నా చూడాలనుకున్న వాళ్ళు బుకింగ్ చేసుకుంటే డబ్బులు ఎక్కువ పడతాయి కాబట్టి థియేటర్ దగ్గరికి పోయి చూస్తారు తప్ప బుకింగ్లు చేసుకోరు. కానీ 'బాహుబలి' బుక్ చేసుకుంటున్నారంటే అర్థం ఏంటంటే థియేటర్ దగ్గర దొరకపోవచ్చు టికెట్లు. కాబట్టి ఇక్కడే బుక్ చేసుకుందామని బుక్ చేసుకొని మరీ వెళ్తున్నారు. కాబట్టి 'బాహుబలి' నాకు తెలిసి ఒక లాంగ్ రన్‌లో ఒక 500 కోట్లు అయితే ఖచ్చితంగా కలెక్ట్ చేసి టాప్ 20లోకి అయితే వెళ్తుంది. టాప్ 10లోకి అయితే వెళ్ళడం కష్టం. ఎందుకంటే ఇది పాన్ ఇండియా సినిమాగా చేయలేదు కాబట్టి. కానీ మౌత్ టాక్ దీనికి బాగా పనిచేస్తుంది. మామూలుగా రాజమౌళి మౌత్ టాక్ కంటే కూడా తన మార్కెటింగ్ విధానం వేరే ఉంటుంది. అవేమీ చేయకుండానే మౌత్ టాక్ బాగా పనిచేస్తుందన్నమాట. సో ముఖ్యంగా ఏంటంటే ఒక ప్రభాస్ కానీ, లేకపోతే రానా కానీ, అనుష్క కానీ వీళ్ళు ఆ తర్వాత అంత గ్లామరస్‌గా గానీ, అంత ఎఫెక్టివ్‌గా ఏ సినిమాలో కూడా లేరు. ఈ సినిమాలో ఉంది. అందువల్ల ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు అనుష్క ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఖచ్చితంగా దీనికి వెళ్తారు. అసలు ఏమీ సంబంధం లేనోళ్ళు కూడా సినిమాలు ఎప్పుడు చూడనోళ్ళు కూడా దీనికి వెళ్ళే అవకాశం ఉంది. ఆ రకంగా ఇది 100 కోట్లు అయితే వీకెండ్‌కంతా కలెక్ట్ చేస్తుంది. కొద్దిగా లాంగ్ రన్‌లో 500 క్రోర్స్ వరకు కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.